బట్టతలతో బాధపడుతున్నారా? ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో 20% డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. వెల్కమ్ టు మనం టీవీ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈ రోజు మనతో పాటు డెర్మటాలజిస్ట్ డాక్టర్ విజయశ్రీ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, కొంతమందికి మంగు మచ్చలని ఫేస్ అంతా బ్లాక్ గా మచ్చలు మచ్చలుగా వస్తూ ఉంటాయి. ఇది ఆడవారికి కాకుండా కొంతమంది మగవారికి కూడా వస్తుంటాయి. అసలు మంగు మచ్చలు అనేవి ఎందుకు వస్తుంటాయి? వాటిని నివారించడం ఎలా మేడం? మంగు మచ్చలు లేదా మెలాస్మా అనేది చూస్తూ ఉంటాము సాధారణంగా కొంతమందిలో. సో మగవారిలో చూస్తాము, ఆడవారిలో కూడా చూస్తాము. ఎక్కువగా ఆడవారిలో చూస్తాం అనమాట. సో దీనికి రీజన్స్ వచ్చేసి సన్ ఎక్స్పోజర్. కొన్ని అంటే ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం ఒకటి, అంటే ఎక్స్పోజ్ అయిన ప్రతి ఒక్కరికి రావాలని ఏమీ లేదు. సో సన్ ఎక్స్పోజరు, ఆ తర్వాత కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్, కొన్ని రకాల ఫోటోటాక్సిక్ అంటే మనకి సన్ సెన్సిటివిటీని ఇంక్రీజ్ చేసే మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళలో కూడా సన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఫీమేల్స్ విషయానికి వస్తే బర్త్ కంట్రోల్ పిల్స్ వాడుతున్నప్పుడు కానీ, లేదు అంటే ప్రెగ్నెన్సీలో మనకి క్లోయాస్మా అంటారనమాట. ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో వస్తుంది వాళ్ళకి, బ్రౌన్ కలర్ పిగ్మెంటేషన్ వస్తుంది మెలాస్మా లాగానే. అంటే ఆ లొకేషన్స్లో మెయిన్గా చీక్స్ పైన అలా వస్తుంది అనమాట. అది ప్రెగ్నెన్సీ తర్వాత కొంతమందిలో, చాలా మందిలో వెళ్ళిపోతుంది, బట్ కొంతమందిలో అది కంటిన్యూ అవుతుంది అనమాట. ఆ తర్వాత వచ్చేసి ఇది జెనెటిక్ ఫ్యాక్టర్స్ని కూడా కొంతమందిలో తీసుకుంటాం. అంటే వాళ్ళకి సన్ ఎక్స్పోజర్ ఉండదు, తర్వాత ప్రెగ్నెన్సీలో వచ్చి ఉండదు, హార్మోనల్ పిల్స్ వాడుతూ ఉండరు, బట్ ఎలాంటి రీజన్స్ లేకుండా కూడా కొంతమందిలో వస్తూ ఉంది అనమాట. సో ఈ ఒకసారి మనకి మంగు అనేది వస్తుంది అని మనకు కొంచెం మచ్చలాగా కనిపిస్తున్నాయి అనగానే డెఫినెట్గా అలర్ట్ అవ్వాలి. అంతకన్నా ముందు కూడా రొటీన్ స్కిన్ కేర్ అనేది తీసుకోవాలన్నమాట. అంటే సన్ స్క్రీన్ పక్కా వాడడము, సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్స్ని రెగ్యులర్గా వాడుతూ ఉండాలి. కొంచెం ఎండలోకి వెళ్ళాల్సి వచ్చినా కూడా ఖచ్చితంగా ప్రాపర్గా రిక్వైర్డ్ అమౌంట్స్లో సన్ స్క్రీన్ని వాడాలి. ఒకసారి వచ్చింది అనుకోండి, మీరు డాక్టర్ని సంప్రదించినప్పుడు దానికి తగినట్టుగా మీకు కొన్ని సేఫ్ స్కిన్ లైట్నింగ్ క్రీమ్స్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత దాంతోపాటు అవసరమైన విధంగా కొన్ని ట్యాబ్లెట్స్ని కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అంటే రిక్వైర్మెంట్ని బట్టి మీకు ప్రాపర్గా హిస్టరీ తీసుకొని మీరు దానికి ఏ ట్యాబ్లెట్స్కి ఎలిజిబులా లేదా అని చూసుకొని ట్యాబ్లెట్స్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత క్రీమ్స్ని కంటిన్యూ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఎస్పెషల్లీ సన్ స్క్రీన్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. స్ట్రిక్ట్ ఫోటో ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని తర్వాత వచ్చేసి ఈ బేసికల్లీ ఏంటంటే ఈ మంగు మచ్చలు రాగానే కూడా చాలామంది స్టెరాయిడ్ క్రీమ్స్ అలా యూస్ చేసేస్తుంటారు అనమాట. స్టెరాయిడ్ క్రీమ్స్, హైడ్రోక్వినన్ క్రీమ్స్ ఫర్ లిమిటెడ్ డ్యూరేషన్ అయితే పర్వాలేదు, కానీ సంవత్సరాల తరబడి వాడుతూ ఉంటారనమాట. సో అలా వాడడం వల్ల కూడా మనకి స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దీంతో పాటు మనం కెమికల్ పీల్స్, లేజర్ ట్రీట్మెంట్స్ కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది, అంటే అవసరాన్ని బట్టి. సో ఇలా మనము మంగు మచ్చల్ని, అంటే ఇవి ట్రీట్మెంట్స్తో పాటు అంటే ఏ ట్రీట్మెంట్ చేసినా కూడా మంగు మచ్చలకి ఏంటంటే రికర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని మనము ట్రీట్మెంట్స్ తీసుకున్నా ఒకసారి అయిపోయింది ఇంకా మళ్ళీ రాదు అనుకోవడానికి లేదు. సో ట్రీట్మెంట్ తీసుకున్న, టాబ్లెట్స్ యూజ్ చేసినా, ఏది చేసినా సన్ స్క్రీన్ అయితే పక్కాగా యూజ్ చేసుకుంటూ అవసరమైనప్పుడు ఇంటర్మీడియట్గా డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒకసారి తగ్గాక మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మెలాస్మాలో మనకి మళ్ళీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. దానికి కంటిన్యూస్ మెయింటెనెన్స్ అనేది అవసరం అండి. సో కంటిన్యూస్గా స్కిన్ లైట్నింగ్ క్రీమ్స్ యూజ్ చేసుకుంటూ, సన్ స్క్రీన్ని యూజ్ చేసుకుంటూ దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. మేడం, ఇప్పటి వరకు మంగు మచ్చల గురించి మాట్లాడుకున్నాం. చాలా మందికి మెడ చుట్టూ బ్లాక్ గా వస్తూ ఉంటుంది. ఇది ఎందుకు వస్తుంది? దీనికి రెమెడీ ఏముంది మేడం దీన్ని తొలగించుకోవడానికి? యాక్చువల్లీ కొంతమందిలో, అంటే ఆల్మోస్ట్ చాలా మందిలో చూస్తున్నాం ఈ మధ్యకాలంలో, ఒక నెక్ దగ్గర స్కిన్ అంతా డార్క్గా, వెల్వెటీగా, థిక్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అది చాలా మందిలో ఏంటి అని అంటే కామన్ రీజన్ వచ్చేసి వెయిట్ గెయిన్ అండి. వెయిట్ గెయిన్ బేసికల్లీ ఇది ఎప్పటి నుంచి ఉంది, ఈ మధ్య ఎప్పుడైనా వెయిట్ గెయిన్ అయ్యారా అంటే లాస్ట్ 1 year నుంచి వెయిట్ గెయిన్ అయ్యాను, 6 months నుంచి వెయిట్ గెయిన్ అయ్యాను అని చెప్తూ ఉంటారనమాట. ఎస్పెషల్లీ ఫీమేల్స్లో పోస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు ప్రెగ్నెన్సీ అప్పుడు స్టార్ట్ అయింది అని చెప్తుంటారు. అప్పుడు యాజ్ యూజువల్గా కొంచెం వెయిట్ గెయిన్ ఉంటుంది కదా, సో ఆ టైంలో స్టార్ట్ అయింది అని చెప్తుంటారు అనమాట. సో ముఖ్య కారణం వచ్చేసి వెయిట్ గెయిన్ అండి. దాన్ని సూడో అకాంతోసిస్ నైగ్రికెన్స్ అంటారనమాట. సో అదర్ రీజన్స్ వచ్చేసి కొన్ని రకాల మెడిసిన్స్ వాడుతున్నప్పుడు కూడా, లైక్ కొన్ని స్టెరాయిడ్స్ కానీ, కొన్ని హార్మోనల్ థెరపీస్ కానీ, ఇలాంటి కొన్ని మెడిసిన్స్ వాడుతున్నప్పుడు కూడా మనకి రావచ్చు అనమాట. ఇది నెక్ డార్క్నెస్ ఆర్ థిక్నెస్ అనేది, అకాంతోసిస్ నైగ్రికెన్స్ అనేది. కొన్ని రకాల హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా, అంటే లైక్ ఫీమేల్స్లో అయితే పీసీఓడి, లేదంటే థైరాయిడ్ డిసీజెస్, కుషింగ్స్ సిండ్రోమ్ అని, అలాంటి కొన్ని కండిషన్స్లో కూడా మనకి నెక్ డార్క్నెస్, థిక్నెస్ అనేది, అకాంతోసిస్ నైగ్రికెన్స్ అనేది రావచ్చు అనమాట. ఆ తర్వాత జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్, అంటే కొంతమందిలో జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ దిస్ అకాంతోసిస్ నైగ్రికెన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా మనకి ఇట్లాంటి థిక్ డార్క్ నెక్ రావచ్చు అనమాట. సో వెరీ రేర్గా మనకి కొన్ని రకాల క్యాన్సర్స్లో కూడా మనకి సడన్ ఆన్సెట్ ఆఫ్ అకాంతోసిస్ నైగ్రికెన్స్ అనేది వస్తుంది. సో అలాంటి అది మనకు ఒకసారి నెక్ డార్క్ అవ్వగానే ఏదో క్యాన్సర్ వచ్చిందని కంగారు పడాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ వెరీ వెరీ రేర్ అండి. సో కొన్ని రకాల గ్యాస్ట్రోఇంటెస్టైనల్ క్యాన్సర్స్ అట్లాంటి వాటిల్లో మనకి అకాంతోసిస్ నైగ్రికెన్స్ అనేది వస్తుంది. దాన్ని మాలిగ్నెంట్ అకాంతోసిస్ నైగ్రికెన్స్ అంటారు. సో దాన్ని మనకి నెక్ డార్క్నెస్ చూడగానే
కానీ దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. సో మీకు అదర్ ఫీచర్స్ ఏమీ లేకుండా వెయిట్ గెయిన్తో వచ్చింది అని అంటే అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఒక్కసారి మనకి నెక్ డార్క్నెస్ వచ్చింది, దాన్ని తగ్గించుకోవడానికి మీరు డాక్టర్ని సంప్రదించినప్పుడు ప్రాపర్గా హిస్టరీ తీసుకొని మీకు అవసరమైన బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా అవసరం ఉంటే లైక్ థైరాయిడ్ టెస్ట్ అలాంటివి ఏమైనా అవసరం ఉంటే వాటిని సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ నెక్ డార్క్నెస్ అనేది మనకు డయాబెటీస్లో కూడా చూస్తాము, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఇండికేట్ చేస్తుంది నెక్ డార్క్నెస్ అనేది. సో అలాంటప్పుడు కొన్ని ఫాస్టింగ్ ఇన్సులిన్ అని తర్వాత ఫాస్టింగ్ షుగర్స్ అని ఆ బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసి ఒకవేళ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డయాగ్నోజ్ అవుతే దానికి తగినట్టుగా టాబ్లెట్స్ని కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటి అంటే వెయిట్ రిడక్షన్ అనేది ప్లాన్ చేసుకోవాలి. డైట్ ప్లాన్ అనేది ప్రాపర్గా చేసుకొని స్లోగా వెయిట్ రిడక్షన్ అనేది ప్లాన్ చేసుకోవాలండి. సో వెయిట్ రిడక్షన్తో మనకి చాలా వరకు ఇది బెటర్ అవుతుంది అనమాట. దాంతోపాటు మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు టాబ్లెట్స్ని ఇచ్చినప్పుడు కూడా అది కొంచెం బెటర్గా ఫాస్ట్గా ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా మనం లోకల్గా ఏం చేయొచ్చు అని అంటే బేసికల్లీ అక్కడ మనము కొన్ని కెరటోలైటిక్ ఏజెంట్స్ అంటే ఆ థిక్నెస్ని తగ్గించే ఏజెంట్స్ ఉన్న క్రీమ్స్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది. రెటినాయిడ్ క్రీమ్స్ అంటే ట్రెటినైన్ అట్లాంటి క్రీమ్స్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్స్, స్కిన్ లైట్నింగ్ క్రీమ్స్ అలాంటివన్నీ సజెస్ట్ చేయడం జరుగుతుంది అప్లై చేసుకోవడానికి. తర్వాత దాంతోపాటు కెమికల్ పీల్స్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కెమికల్ పీల్స్ అనేవి కొంచెం ఫాస్ట్గా ఆ థిక్నెస్ని తగ్గించడానికి డార్క్నెస్ని తగ్గించడానికి యూజ్ అవుతుంది. బట్ ఒకసారి కెమికల్ పీల్స్ చేసిన తర్వాత దానివల్ల వచ్చిన రిజల్ట్ని మనం క్రీమ్స్తో మెయింటైన్ చేసుకోవాలన్నమాట. సో కొన్నిసార్లు లేజర్ ట్రీట్మెంట్ని కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. డార్క్నెస్ని థిక్నెస్ని తగ్గించడానికి మనకి లేజర్ కూడా యూజ్ అవుతుంది. అంటే మెజారిటీ మనం వెయిట్ రిడక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం అనమాట. వెయిట్ రిడక్షన్ డైట్ ప్లాన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇవన్నీ లైక్ క్రీమ్స్ కానీ కెమికల్ పీల్స్ కానీ ఇవన్నీ యూజ్ చేసినప్పుడు మనకి ఆ పిగ్మెంటేషన్ రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.